హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 3 kgs బియ్యం తీసుకొని ఒక 4 hours పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత గిన్నె పట్టించేసుకొని ఒక 50 grams ఓమా యాడ్ చేసుకోవాలి. ఒక 1 spoon జీలకర్ర యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిపేసుకోవాలి. బియ్యం కొంచెం ఎంత ఎక్కువగా నానితే అంత క్రిస్పీగా వస్తాయి సకినాలు, టేస్ట్ కూడా బాగుంటుంది. కనీసం ఒక 4 hours అయినా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 3 kgs పిండి కాబట్టి 2 kgs నువ్వులు తీసుకోవాలి. నువ్వులు వాష్ చేసుకొని ఒక 2 kgs నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 3 kgs పిండి, 2 kgs నువ్వులు, ఒక 50 grams ఓమా, 1 spoon జీలకర్ర యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 cup వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిపేయాలి. మరీ లూజ్ చేయకుండా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు నానిన తర్వాత సకినాలా చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెం పిండి ఎక్కువగా నానుతుంది కాబట్టి తొందరగా చుట్టేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి. కొంచెం సకినాలు సన్నగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం లావుగా చేస్తే మెత్తగా ఉంటాయి. కొంచెం సన్నగానే చేసుకోవాలి సకినాలు. 3 kgs పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 5 kgs సకినాల వరకు కూడా అవుతాయండి. ఆ తర్వాత ఒక క్లాత్ పైన సకినాలు మొత్తం చుట్టేసుకోవాలి. చిన్నవి కానీ పెద్దవి కానీ ఏదైనా పర్లేదు, ఇలా చుట్టేసుకోవాలి. కొంచెం ఒక 1 hour పాటు ఆరిన తర్వాత కాల్చాలి. పచ్చిగా ఉన్నప్పుడు కాలుస్తే సకినాలు మెత్తగా ఉంటాయి, గట్టి పడతాయి. అందుకోసమే కొంచెం సకినాలు మొత్తం ఆరిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి. అలా అయితేనే క్రిస్పీగా ఉంటాయి. ఎంత ఆరితే అంత మంచిగా ఉంటాయి సకినాలు. ఆయిల్ కొంచెం ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి. ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత చప్పుడు పోయిన తర్వాత ఆయిల్లో తీసేయాలి. చాలా ఈజీగా సకినాలు రెడీ చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. కొంచెం అటు ఇటు తిప్పేసుకొని కొంచెం కాలిన తర్వాత ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.